హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఈ మధ్య సమాజంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ జరుగుతున్న సంఘటనల దృష్ట్యా నాకు ఒక వీడియో చేయాలనిపించింది. మేము చేస్తున్న 2026 సంవత్సరం నుంచి ప్రపంచ యుద్ధాలు మొదలు 2025 కావచ్చు, 26 ప్రపంచంలో ఏదో ఒక మూలాన యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. నాకు ఇవన్నీ జరిగినాక నాకు ఒకటి గుర్తొచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం ఎవరని ఎప్పుడన్నా గుర్తొచ్చిందే? వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పిన ఆయన కాలజ్ఞానంలో ఏమేమి రాసి అన్నీ జరుగుతున్నాయి. ఒక మహిళ వరుస 12 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఏకచక్రపాతికంగా పాలించింది. ఆ మహిళ ఎవరు? ఇందిరాగాంధీ. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారము ఆయన చెప్పిన విషయాలన్నీ పక్క జరిగినాయి. కరోనా అనే వ్యాధి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దగ్గర 5 కోట్ల మంది చనిపోయినారు కరోనా అనే వ్యాధితో. ఈ మధ్య ఇరాను, ఇరాకు, అదేవిధంగా ఇజ్రాయిల్, అదేవిధంగా అమెరికా, కొన్ని దేశాల్లో ప్రపంచంలో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయి. మహిళలు మహారాణులు అంటే మహిళలు పగ్గాలు చేపట్టి పాలిస్తారు. ఈరోజు కూడా పాలిస్తున్నారు. నేటి ఇందిరాగాంధీ నుంచి ఈరోజు మమతా బెనర్జీ వరకు మహిళలు పరిపాలిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఏదో యాడ జరిగినా కూడా అది ఓన్లీ కాలజ్ఞానంలో జరిగిన విషయాల మీదే నడుస్తున్నాయి. అంటే మనం గుర్తుపెట్టుకునేది ఏమంటే, ఇంతకుముందు జరిగేది ఆయన ఎప్పుడో చెప్పాడు. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడుకుని తాకుతుందని చెప్పారు. అది కూడా జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం. అంటే ప్రపంచంలో అన్నీ జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు మహావిష్ణు అవతారము, పరమేశ్వరుడు అవతారమని మన జనాలు, అదేవిధంగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలన్నీ జరిగినాయి. ఇంతకుముందు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన విషయం ఈ మధ్య జరిగింది. అదేవిధంగా కొన్ని జరుగుతూ ఉంటున్నాయి. అదేవిధంగా మహిళలు భర్తల్ని చంపడము, కొంతమంది ఏమంటారు ఇది కర్మ అంటాడు, కొంతమంది పూర్వజన్మ చేసుకున్న పాపం అంటారు.
మరి ఏదనేది తెలియదు కానీ జరిగేది జరుగుతున్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘోరంగా డైవర్స్ అనేది అయిపోయినాయి. ఘోరంగా ఉంది వ్యవహారం తెలుగు రాష్ట్రాలు ఈరోజు కూడా అసలు ఘోరంగా ఉంది. ఈ వ్యవస్థపై పోరాడేది ఎవరు? కొన్ని సమస్యలు అంటే జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విషయం చెప్తాను చూడి, ఏడుగురు సప్తఋషులు, ఏడుగురు సప్త చిరంజీవులు ఉన్నారు భూమి మీద. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, అన్నమాచార్యుడు, కాశిరెడ్డి నాయన, అవధూత రిమికొండ వెంగమాంబ, హతీరాం బాబాజీ, అనంతవారులు, మన రాయలసీమ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఆయన ఏమేమి చెప్పి అన్నీ జరుగుతున్నాయి. మీ హరికృష్ణ.